వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జనసేన పిఎస్సి చైర్మన్ ఎన్జీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. హోలీ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని సుల్తానాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో నాదెండ్ల మనోహర్ పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహక సభ్యులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఆహారం వడ్డించారు. తొలుత హోలీ వేడుకలకు విచ్చేసిన మనోహర్ను నిర్వాహక సభ్యులు ఘన స్వాగతం పలికి దుశ్శాలువలతో సత్కరించారు. హోలీ వేడుకలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ మంచి చేయాలన్నదే ఎన్జీఏ కూటమి ముఖ్య ఉద్దేశమని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్న గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాము అధికారం చేపట్టిన వెంటనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రాష్ట్ర అభివృద్ధితో పాటు మన ప్రాంత అభివృద్ధికి పాటుపడనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతోటి ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా తన మన అనే భావన లేకుండా పండగ రోజు ఈ విధంగా కలిసికట్టుగా భోజనాలు చేయడం, దానికి మిత్రులందరూ కలిసి ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం నిజంగానే గర్వపడుతున్నాను. ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు ఇవ్వడం సహజం. రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు, డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యల పైన గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఇప్పుడు కూడా ఒక మహిళా పాపం సంక్షేమం గురించి పెన్షన్ రాలేదనే విషయం ప్రస్తావించారు. నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే సంక్షేమంలో అందరికన్నా ముందు ఇవ్వాల్సింది మన ఎస్టీ సోదరులకు, కానీ వాళ్ళని మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరం. సో ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఒక మంచి నాయకత్వం ఏర్పాటు చేయాలని తపనతోటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం. సో గతంలో కూడా నేను సంప్రదించినప్పుడు ఇదివరకు మీకు శాసనసభ్యుడిగా ఉన్న ఆర్గాడ్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నేను కానీ ఒక మంచి ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేయాలి. కాబట్టి హోలీ పండుగ సందర్భంగా ఇప్పుడే మురళి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్ళడానికి 4 లేన్ల రహదారి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా తెనాలి నుంచి విజయవాడకు వెళ్ళడానికి 4 వరుసల రహదారి ఖచ్చితంగా గోతులు లేకుండా మంచి రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మంది. అదేవిధంగా మొన్న కొంతమంది వచ్చి కలిశారు, నాకు మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో అందడం లేదు, కుళాయిలన్నీ కూడా ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదని భావనలు వ్యక్తపరిచారు. అద్భుతమైన కార్యక్రమం చేసాం గతంలో. కానీ ఈ రోజుకి ఎందుకు మెయింటెనెన్స్ చేయకుండా, పైప్ లైన్లు వేసుకోకుండా ఇంటింటికి రావాల్సిన రక్షిత మంచినీటి పథకం అందడం లేదు. 28, 29 వార్డులో ప్రతి ఇంటికి కుళాయిలో నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, తప్పకుండా గతంలో వేసిన సిమెంట్ రోడ్లు ఈ రోజుకి కూడా కొత్తగా ఎక్కడ కూడా వీళ్ళు వేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఓట్ల సందర్భంలో వస్తారు, మీకు అనేక వాగ్దానం చేస్తారు, కానీ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు మీరు గుర్తించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో మీ అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేస్తామని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పేదవారి గురించి, సమాజంలో కింద స్థాయిలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడడానికి. పట్టణ నాసర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. 37వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం గురువారం నుండి శనివారం వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు పాల పొంగళ్లు సమర్పించి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారం, దర్శించిన వారికి దర్శన భాగ్యం అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గోపయ్య స్వామి, తిరుపతమ్మ వార్లను కొలిచారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ భక్త బృందం కార్యక్రమాలను పర్యవేక్షించారు. 37 సంవత్సరాల నుంచి తిరునాళ్ల రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈరోజు 26వ తారీఖున పాల పొంగళ్ళు 11 మంది ముత్తైదుల చేత పాల పొంగళ్ళు అమ్మవారికి చెల్లించారు.
రేపు శనివారము నాదరపేట మేడిచెట్టివారి వీధిలో 101 ఎడ్ల బండ్లతో ఊరేగింపుతో పేరగలపూడి నుంచి పుట్టింటి పసుపు కుంకుమ బళ్ళు అమ్మవారి దగ్గరికి చేరును. 30వ తారీఖున కాళికా వేషాలు కనక తప్పెట్లతో భారీ ఊరేగింపుతో కనక తప్పెట్లతో అమ్మవారి గుడి దగ్గరికి పసుపు కుంకుమ బళ్ళు చేరును. యువతరం ముందుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుష తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు ఈరోజు స్వీప్ కార్యక్రమాన్ని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన యువతీ యువకులందరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ సుధాకర్, సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, శ్రీనివాసరావు, అనుపమ, శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్స్ తిరుపతిరావు, సునీల్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కి బియ్యం ఉంటారు. ఆ బియ్యంలో మీరు ఓటు వేసే చివరి వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నివృత్తి చేస్తారు. కాదు అసలు ఇలాంటి పర్పస్ ఏమి పోదు, నేను ఎవరిని కాంటాక్ట్ చేయను, ప్రతి అందరికీ ఫోన్స్ యూజ్ చేయడం వచ్చు. 1950 1950 ఆ సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది. సో అదే టోల్ ఫ్రీ నెంబర్ కూడా. ఆ 1950 టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేయండి, ఇలా చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఓటు హక్కు మీరు ఎలా అప్లై చేసుకోవాలి నుంచి మీరు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అనే దాని వరకు మీకు పూర్తి సమాచారం దాని ద్వారా పొందొచ్చు. మీకు అలా కూడా ఓటర్ ఐడి కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం మనకి పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల అధికారి గారు, అలాగే జిల్లా ఎన్నికల అధికారి గారు, ఆర్టీఓ క్యాడర్లో సబ్ కలెక్టర్ క్యాడర్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ కాన్స్టిట్యూయెన్సీ నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. నియోజకవర్గంలో మళ్ళీ మున్సిపాలిటీలు ఉంటాయి, మండలాలు ఉంటాయి, వాటి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం నిర్వహించారు. అద్దేపల్లి బట్టిప్రోలు పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో వసంతోత్సవ బళ్లను ఏర్పాటు చేశారు. పురవీధుల్లో ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ స్వామిని ఊరేగించారు. యువకులు రంగులు పూసుకొని కేరింతలు కొట్టారు. ఉదయం దేవస్థానంలో మూల విరాట్కు బిందు తీర్థంతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు, పద్మశాలియ సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలతోనే యువత భవిష్యత్తుకు గ్యారంటీ అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్కానంద్ బాబు తనయులు అఖిలేష్ అన్నారు. చుండూరు మండలం వలివేరులో తన తండ్రి గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలు అమలు చేస్తారని చెప్పారు. ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మలపై జరిగిన భౌతిక దాడుల్ని బ్రాహ్మణ వేదిక అధ్యక్షులు సిరిపురం శ్రీధర్ ఖండించారు. అర్చకులను కాళ్లతో ఎగిరితన్ని భౌతిక దాడి చేసిన వైసీపీ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసే వరకు నిందితుడికి మద్దతు ఇస్తున్న ఆలయ ఈవో, కాకినాడ డీసీలపై చర్యలు తీసుకునే వరకు రాష్ట్ర అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని సిరిపురపు శ్రీధర్ తెలిపారు. గత దీపావళి పండుగ రోజు రాత్రి గుడిలో ఉండే వాచ్మెన్ అర్చకులు ఇంటి పైన కత్తి తీసుకొని దాడి చేస్తే ఆ ఘటనని కంప్లైంట్ ఇస్తే అతని పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అంటే ఒకే దేవాలయంలో గత 6 నెలలుగా అనేక సంఘటనలు జరుగుతుంటే
దేవాదాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అని చెప్పి అడుగుతున్నాం. దేవాదాయ సలహాదారు రాజీలు చేస్తూ డబ్బులు వసూలు చేసుకునే పనిలో పడ్డాడా అని చెప్పి మరి దేవాదాయ శాఖ సలహాదారుని అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా మరి అధికారులు కళ్ళు తెరిచి వెంటనే నిందితులైన సిరియాల చంద్రరావు అనే వైసీపీ కార్పొరేటర్ని, మాజీ కార్పొరేటర్ని తక్షణమే చట్ట ప్రకారం అరెస్టు చేసి నిందితుల పక్షాన దేవాదాయ శాఖ అధికారులు నిలబడాలి. లేకపోతే దేవాలయాల్లో అర్చక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మరి హెచ్చరిస్తుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగునాడు ఆటో యూనియన్ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే పూర్తి మద్దతు అందిస్తాం. జై గౌడ ఉద్యమ సంఘ రాష్ట్ర అధ్యక్ష చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.